ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. నా పేరు లుంబిని. విమెన్ కి మెన్ కి డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి కదా. సో ఆ హార్మోనల్ డిఫరెన్సెస్ అనేటివి విమెన్ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటామో మెన్ గురించి కూడా మాట్లాడాల్సిన సందర్భం ఇది. సో బేసిక్ గా ఇద్దరికి ఆ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఎలా డీల్ చేసుకోవాలి అదనమాట ఇవాళ టాపిక్. సో డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ సంధ్యారామ్ కరణం గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. సో యాజ్ మెన్షన్డ్ హార్మోనల్ డిఫరెన్సెస్ ఇద్దరికి ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మనము విమెన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మోస్ట్ స్పోకెన్ ఇష్యూ అది. బట్ అగైన్ మెన్ గురించి కూడా మనం మాట్లాడాల్సిన సిచ్యువేషన్. సో ఇద్దరికి ఉన్నప్పుడు ఎలా డీల్ చేసుకోవాలి? ఓకే. సహజంగా అయితే ఉమెన్‌కి 4 ఫేజెస్ ఉంటాయి. మెన్‌కి అయితే ఒకటే ఫేజ్. మనకు తెలుసు కదా. అంటే మెన్‌కి 24 అవర్స్ టెస్టోస్టిరాన్ ఉంటుంది, హార్మోన్ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి మార్నింగ్ 6-9 PM వెరీ హై ఎనర్జీ ఉంటుంది. దానివల్ల హార్మోన్ వల్ల వెరీ ఎనర్జీ ఉండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, హ్యాపీగా ఉండడము, పనులన్నీ చేసేయడం చకచక వాళ్ళు అలా ఉంటారు. నెక్స్ట్ కూడా వాళ్ళకి ఏం తగ్గదు. మళ్ళీ 9-2 వరకు కూడా వాళ్ళు అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. ఆఫీస్కి వెళ్ళినా కానీ మీటింగ్స్ కండక్ట్ చేయడము, వెళ్తూ వెళ్తూ కూడా హ్యాపీగా చేర్ఫుల్గా ఇంట్లో పిల్లలతోని భార్యతోని మాట్లాడడం, పనులన్నీ చకచక చేసేసి చక్కబెట్టుకొని వస్తా అనడం. వాళ్ళు 2 వరకు ఎనర్జెటిక్గా ఉంటారు, హై ఎనర్జీలోనే ఉంటారు. వాళ్ళకి ఫేజ్ ఏం తేడా రాదు. కానీ ఆఫ్టర్ 3 PM మెల్లిమెల్లిగా డిప్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ లో అవుతూ ఉంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. తర్వాత ఈవినింగ్ అంతా అలా ఈవినింగ్ 6-7 వరకు అలాగే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అంత పని కూడా ఉండదు. అలా మెల్లిగా అంటే కొంచెం డ్రౌజీ స్టేజ్ అనుకోండి. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళు చేసే పని కూడా ఏముండదు. నాకు తెలిసైతే ప్రతి ఇంట్లో ముఖ్యంగా మన ఇండియన్స్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు రిలాక్స్‌గానే ఉంటారు. అంటే పిల్లలతో ఆడుకోవడమో, లేకపోతే ఇంట్లో ఏమైనా భార్యకి కొంచెం హెల్ప్ చేయడము, మంచిగా ఉన్న వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. లేదంటే పేపరో, టీవీనో చూస్తూ కూర్చుంటారు. ఇలా వాళ్ళకి పెద్ద చేంజెస్ ఏముండవు. హై ఎనర్జీ ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యాహ్నం వరకు. ఈవినింగ్ టైంలో కాస్త తగ్గుతుంది. మళ్ళీ 10:00కి పడుకుంటారు కాబట్టి మళ్ళీ హార్మోన్ రిలీజ్ చేసే టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల మళ్ళీ వాళ్ళు ఎనర్జెటిక్‌గానే లేస్తారు. స్ట్రెంత్ అని ఉంటుంది వాళ్ళకి. కానీ లేడీకి అలా ఉండదు. ఈమెకేంటి 28 సైకిల్ తీసుకుంటాం. తనకి ఓన్లీ 24 అవర్స్ ఎలా ఉంటుంది, 365 డేస్ అలాగే ఉంటారు వాళ్ళు. ప్రతిరోజు అలాగే ఉంటారు. ఉమెన్‌కి 28 డేస్ మన సైకిల్ ఉంటుంది కదా. ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫేజ్ ఉంటుంది. మెన్స్ట్రువల్ ఫేజ్‌లో ఆవిడకి పీరియడ్స్ వచ్చే ముందు బాగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కోపంగా ఉంటారు, ఇరిటబుల్‌గా ఉంటారు. చిన్న చిన్న పనులు అంటే బాడీలో కూడా మొత్తం చేంజెస్ వస్తాయి కదా. అందుకని ఈ ఈ దీన్ని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. భర్త కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లోకి వచ్చేసరికి వాళ్ళకి ఫాలిక్యుల్ ఫేజ్ ఉంటుంది. అంటే మెన్స్ట్రువల్ ఫేజ్ అయిపోయింది. వాళ్ళు ఎనర్జీస్ కొంచెం పెరుగుతాయన్నమాట. అంటే ఇప్పటి నుంచి ఆఫ్టర్ పీరియడ్ అయిపోయిన తర్వాత 6th డే నుంచి 14th డే వరకు వాళ్ళ ఎనర్జీ ఉంటుంది. ఆ 14th డే తర్వాత ఓవ్యులేషన్ ఫేజ్ ఉంటుంది. అది థర్డ్ ఫేజ్. దాంట్లో కూడా వాళ్ళు ఎనర్జీగానే ఉంటారు. అంటే అడిగిన పనులన్నీ చేయడం, ఒకవేళ పెళ్ళయింది, భర్తతోనే వెరీ యాక్టివ్‌గా ఉండి, ఎనర్జిటిక్‌గా ఉండి, ఏమైనా చేసేద్దామా? ఏమైనా ప్లాన్ చేద్దామా? ఏమైనా ట్రిప్ వెళ్దామా? ఏం పనులు చేద్దాం? ఇలా వాళ్ళు ప్లాన్స్ అడుగుతూ ఉంటారు ఆ టైంలో. ఎప్పటి నుంచి మెన్స్ట్రువల్ ఫేజ్ అయిపోయి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వెరీ యాక్టివ్‌గా ఉంటారు, హై ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇక మళ్ళీ ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి ల్యూటియల్ ఫేజ్ అంటారు దాన్ని. దానికొచ్చేపాటికి మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట. నెక్స్ట్ సైకిల్‌కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ లో ఎనర్జీ ఉండడం, మళ్ళీ కోపంగా ఉండడం, ఇరిటబుల్‌గా ఉండడం. అంటే అందరికీ మనకి ఈ ఫేజ్ ఏంటి అనేది మనకు తెలీదు. మనలో జరిగే హార్మోన్ ఇంబాలెన్సెస్ ఏమున్నాయి, ఈ 4 ఫేజెస్‌లో ఏం జరుగుతుంది, వీటిని కూడా అధిగమించొచ్చు. ఎప్పుడు అంటే మనం మెడిటేషన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, కంటిన్యూయస్‌గా మంచి ఫుడ్ తినడం, దాని తగ్గట్టు ఏం జరుగుతుంది నా బాడీ లోపల, నేనెలా ఉన్నాను, నా ఎమోషన్స్ ఏంటి నేను అని సెపరేట్‌గా కూర్చొని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఉమెన్ కూడా. ఉమెన్ ఎక్కడ అర్థం చేసుకుంటుంది? ఫస్ట్ ఇంట్లో పనులకి పరిగెట్టడము, లేకపోతే భర్త చెప్పే పనులు చేయడము, ఇలా ఈ పరుగులాటలో తన గురించి తాను పట్టించుకోవట్లేదు. మెన్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ తనకు తాను టైం ఇచ్చుకుంటాడు. అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా సరే. వాళ్ళ పేపర్ చదువుకోవడమో, స్నేహితులతో మాట్లాడడమో, లేదా ఆఫీస్ వర్క్ చేయడమో, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళు చేసే పని
వాళ్ళకి నచ్చినట్టుగా, నచ్చిన టైంలో చేసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ఉమెన్‌కి అలా ఉండదు కదా! మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ పెట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అయితే, పిల్లలుంటే పిల్లలకి వంట చేసి పెట్టడం, ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళకి సర్వీస్ చేయడం, భర్తకి చేయడం. అంటే ఈమెకి పర్టిక్యులర్‌గా ఒక టైం ఉంది. ఆ టైంలో నువ్వు ఆ పని చేసి తీరాల్సిందే. మార్నింగ్, ఈవినింగ్ పనులు కంపల్సరీ అయి నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఫ్రీ టైమ్‌లో ఫ్రీగా ఉండాలి అని అనుకున్నా మైండ్‌లో ఈ ప్రెషర్ అయితే డెఫినెట్‌లీ ఉంటది. యెస్. అవును. యాహ్! అంటే ఈమెకేమో నచ్చినట్టుగా ఉండడానికి ఉండదు. ఇప్పుడు నాకు చేత కావట్లేదు, నేను చేయను, వంట చేయను. కనీసం ఎక్స్‌ప్రెస్ చేస్తుందా? భర్తకి చెప్తుందా? అది కూడా చెప్పదు. హ్మ్. కానీ చెప్పాలి. ఇగో ఇప్పుడు నేను మెన్‌స్ట్రువల్ ఫేజ్‌లో ఉన్నాను. నాకు అలసటగా ఉంది. నేను చాలా అలసిపోయి ఉన్నాను. నేను వంట చేయలేను ఈ పూట. హెల్ప్ చేస్తారా? అడిగినప్పుడే కదా వాళ్ళు అర్థం చేసుకునేది. అందుకని వుమెన్ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ తన మీద తను ఫోకస్ చేసుకోవాలి. నేనెలా ఉన్నాను? నా బాడీలో ఏం చేంజెస్ జరుగుతున్నాయి? నా ఎమోషన్స్, నా మెంటల్ హెల్త్ ఎలా ఉంది? ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది? నేను ఫ్యామిలీలో నేను మిగతా వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాను? ఇప్పుడు ఏమంటారు? ఈరోజు ఈ పని మంచిగా చేసి పెట్టావు. నెక్స్ట్ వాళ్ళు సేమ్ అదే పనిని అంటే ఒక కర్రీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళ కోసం అడిగినప్పుడు, ఆ మెనిస్ట్రువల్ ఫేజ్‌లో ఉన్నప్పుడు వీళ్ళు ఆ వర్క్ చేసి పెట్టలేరు. దానికి చాలా కోపమొచ్చేస్తుంది హ్మ్. వీళ్ళకి. అంటే అప్పుడు మీ అమ్మ వాళ్ళొచ్చినప్పుడైతే బాగా చేసి పెట్టావే, ఎన్నో రకాల వంటలు చేసి పెట్టావు కదా! ఎన్నో పనులు చేసి పెట్టావు కదా! ఇప్పుడు మాత్రం ఎందుకు నీకు ఓపిక లేదు? మా వాళ్ళొచ్చేసరికి ఎందుకు ఓపిక లేదు నీకు? డిఫరెన్సెస్ బాగా చూపిస్తున్నావు కదా! ఇలా మాట్లాడతారు. అంటే తను కూడా అర్థమయ్యేలాగా చెప్పలేదు. హ్మ్. ముందు తనకు కూడా తెలియాలి. నేను ఆ టైంలో ఇలా ఉన్నాను. ఫ్రీగా ఉన్నాను. నా ఎనర్జీ హై ఎనర్జీ ఉంది. అందుకే నేను చేయగలిగాను. నేను చేస్తున్నాను. ఈ టైంలో నాకు అలసటగా ఉంది. మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. బాలేదు. హ్మ్. లోపలంతా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియట్లేదు అని చెప్పగలగాలి. అంటే ఒక సందర్భాన్ని ఇది మన కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా ఏం చేస్తారంటే, అదే ఫేజ్‌లో ఉన్నప్పుడు అమ్మా, నాన్న వచ్చారు. అమ్మకైతే చెప్పేస్తుంది. అమ్మ నాకు చేత కావట్లేదు వంట చేసి పెట్టు ఈరోజు. ఆయన ఆఫీస్‌కెళ్ళాలి చెప్పేస్తుంది. హ్మ్. ఈవిడ వాళ్ళ మదర్ వంట చేస్తుంది. ఎక్కడ ఏమి విషయాలు బయటికి రావు. అది ప్రశాంతంగా జరిగిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళ అత్తగారొచ్చినప్పుడు అదే హెల్ప్ అత్తగారిని అడగొచ్చు. కానీ అడగదు. అంటే గతంలో ఏదైనా 1, 2 సందర్భాల్లో వాళ్ళేమన్నా చిన్న చిన్న వాదనలు చేసుకున్నా, లేపోతే ఎప్పుడైనా పని చెప్పినప్పుడు నేను చేయను పొమ్మా, నేనిక్కడికొచ్చినప్పుడు కూడా కాసేపు కూర్చోవద్దా ప్రశాంతంగా నేను? హ్మ్. నా ఇంట్లో నేను చేసుకుంటూనే ఉన్నాను. కొడుకు, కోడలున్నారు కదా! మీరన్నీ చేసి పెడతారనే కదా ఇక్కడికొచ్చింది. ఈ 2 రోజులు కూడా పని చేయాలా అనేది ఒకటుంటుంది కాబట్టి, అంటే ఈవిడ అత్తగారి దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయదు. అంటే సో, వుమెన్ ఏం చేయాలంటే భర్తకి కానీ, అత్తగారికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ తను ఎలా ఉంది? ఎప్పుడు అలసటగా ఉంటుంది? ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటుంది? తనలో ఏం జరుగుతుంది అనేది కూడా అందరితో షేర్ చేసుకోవాలి. దానివల్ల ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అంటే మేబీ అడ్వాన్స్‌గా చెప్తే అంత ఎఫెక్ట్ అంత యెస్. ఇప్పుడు గొడవలో ఏదో డిస్టర్బెన్స్ రాకపోవచ్చు. డిస్టర్బెన్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటున్నారు. తనొక్కతే పాటుపడక్కర్లేదు, ఒక్కతే కష్టపడక్కర్లేదు. ఫ్యామిలీ అని, కెరీర్ అని, కిడ్స్ అని ఇప్పుడు అన్ని విషయాలకి ఒక్కతే అలసిపోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఓకే. ఫస్ట్ అంటే ఆ కమ్యూనికేషన్ చేసే ముందు ఫస్ట్ తను రియలైజ్ అవ్వాలి. తను ఏ ఫేజ్‌లో ఉంది. యెస్. మైండ్‌సెట్ ఎలా ఉంటుంది తనకు. ఎనర్జీ లెవెల్స్ ఏ లెవెల్‌లో ఉంటాయని చెప్పేసి. అంతే కదా! యెస్. డన్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ యూర్ టైమ్.